యొక్క బర్త్డే సందర్భంగా మీరు నాతో మాట్లాడండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించింది. భూమి మీద ఉన్నంత కాలము నీ కృపాక్షేమాలు మాతో వచ్చినట్లు మాట్లాడండి. కనిపించి కనబడనంతకాల చీకటి శక్తులను దురాత్మ సమూహం అంతటను గలిబిలిని కలవరాన్ని దూరం చేసి మీరే మహిమ పొందండి. మరొకసారి మీ యొక్క అధికారంలో నడిపించమని, మీ అధ్యక్షతలో నడిపించమని, సమాధానపరిచి నడిపించమని మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దావీదు కీర్తనలో చక్కని మాట రాయబడి ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు వెలుగు, నా త్రోవకు వెలుగు. అందుకోసం భక్తుడు అంటాడు, ప్రభువా నువ్వు లేనిదే మేము లేవు. నేను అనేక విషయాలు చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. మన దినాలు క్షేమంగా ఉండాలంటే ఎవరు సహాయం తెలుసో? నిత్యము దేవుడు సహాయం. మనం పాట పాడతాం, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఒక సేవకుడి దగ్గర నేను ఈ పాట నేర్చుకున్నాను. ఆయన ఎలా పాడాడో తెలుసండి. ఆయనకి 70 ఏళ్ళు వచ్చేదాకా సండే స్కూల్లో ఈ పాట పాడేవాడంట, యవన ప్రాయంలో ఈ పాట పాడేవాడంట, ఆయనకి వివాహం అయినప్పుడు ఈ పాట పాడేవాడంట, పిల్లలు కలిగినప్పుడు ఈ పాట పాడేవాడంట, ఆయన సిక్ అయినప్పుడు కూడా ఈ పాట పాడేవాడు. ఈ పాటలో ఆయనకి ఏం నేర్చుకున్నాడంటే, దేవుడు తోడుగా లేనిదే మన ఆయుష్కి ఆధారమే లేదు. అందుకోసమే యోబు గ్రంథంలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటంటే, యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం. మీరు అనేక పర్యాలు చదివి ఉంటారు, విని ఉంటారు. 446వ పేజీ ఇక్కడ రాస్తున్నాడు. ఎంత మంచి మాట రాయబడిందో. 11వ వచనం, వారు ఆలకించి ఆయన సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరము సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. మనందరూ సంవత్సరాలు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలంట? మొదటిగా మళ్ళా చదువుదాం అందరూ. వారు ఆలకించి ఆయన సేవించిన యెడల. ఆలకించాలా, సేవించాలా? చాలామంది డాక్టర్స్ చెప్తారు, అమ్మా నేను చెప్పింది అర్థమైందా? ఈ మెడిసిన్ ఈ విధంగా వాడితే నీకు తగ్గిపోద్ది, అసలు నీకు ఇబ్బంది ఏముండదు అని చెప్తుంటారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు మనకి. తల్లి గర్భంలో పిండమై ఉన్న నాటి నుండి కొద్దిగా వచ్చే వరకు నేను నువ్వు ఆదరించబడుతున్నావు, క్షేమంగా ఉన్నామంటే ఆయన్ని సేవించడం బట్టే. దినదాసులు ప్రసాదన్న గారు దేవుణ్ణి సేవించబట్టి మరి 3 కుమారులు 3 కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్లతో ఇంతవరకు సుఖంగా వెళ్ళబుచ్చారంటే నా కృప నీకు చాలు. దుర్దినాలు, చెడు కాలం, అంత్య దినాలు, సమయం పోనీక సద్వినియోగపరచుకోండి అని రాయబడి ఉంది ఎఫెసీ రాసిన పత్రికలో. ఇలాంటి కాలాల్లో మనం సుఖంగా వెళ్ళబుచ్చాలంటే ఎవరి మాటలు వినాలా? సృష్టికర్త అయిన దేవుని మాటలు వినాలి. మన పిల్లలు కూడా వినాలా. అన్ని ప్రాయాల్లో నా కృప నీకు తోడుగా ఉంటుంది. మరి బాబు రాజును ప్రేమించి జ్యేష్ఠ కుమారుని ఇచ్చాడు. తల్లి గర్భంలో పిండమైన నాటి నుండి ఇప్పటి వరకు వచ్చింది. ఆ బాబు అట్లానే ఉన్నాడా? ఎన్నో సమస్యలు పుట్టినప్పుడు. ఈ స్థితికి వచ్చేటంటే దేవుని దయ, మనుషుల దయ. ఈ స్థితిలో ఉన్నాడంటే దేవుని మహాకృప. మాకు పాప కూడా 3 పిల్లలు. ఆ పాప మనవరాలు, 2 మనవడు. మనవరాలుకి చాలా సీరియస్ అయిపోయింది. డాడీ మీరు అర్జెంటుగా ప్రార్థన చేయండి అన్న. చేశా. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. నిమ్ముందండి అన్నాడు. అక్కడ హైదరాబాద్ అంతా కూడా మీకు తెలుసు, చల్లటి గాలి. ఆయన అన్నాడు 48 గంటలు దాటితే కానీ సీరియస్ చెప్పలేమని అన్నాడు. టెన్షన్ పెట్టేశాడు. అంకుర హాస్పిటల్ హైదరాబాద్లో మంచి ఫేమస్. ఆ చర్చి స్టాఫ్ ఏం చేశారంటే హాస్పిటల్, ఈ హాస్పిటల్, అంకుర హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. ఆడ తీసుకెళ్తే ఆయన ఎంత భయపెట్టాడంటే లేనిపోయి పోయాలని పెట్టేశాడు. నేను చెప్పా ఫోన్లో, ధైర్యం ఉంది, ఏమి రాదు, బలహీనతలు వస్తాయి వెళ్తాయి, మీకు ఏమి కాదు అని చెప్పాను.
లాస్ట్గా అంకుర హాస్పిటల్కి నేను కూడా గుంటూరు నుంచి వెళ్ళాను. చూస్తే ఆ డాక్టర్ గుంటూరు విద్యానగర్ 4 లైన్ అతను కుర్రాడు, తెలిసిన అతను లాగా ఉన్నాడు కానీ పలకరించాను. ఏం కాదు సార్, కొంచెం అంతే కిటికీలు లేదు, ఏమీ లేదు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడేటువంటి కాలం ఇది. ఎందుకంటే పెద్దలు తల్లిదండ్రులు ఉంటే అని చెప్తారు, ఏం కాదు కదా బాబు అని. ఒక్కొక్కసారి మనకి నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వస్తాయి. మీకు చెప్తున్నాను, ఏ పరిస్థితులైనా సరే మీరు దేవుని తట్టు తిరగండి, దేవుడు మీ తట్టు తిరిగి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎవరి చేతులకు అప్పగించాలా? దేవుడి చేతిలో పెట్టాలా. మొరపెట్టేది ఎవరికి? సృష్టికర్తకి. మొరపెట్టేది ఎవరికి? పుట్టించిన వారికి. మొరపెట్టేది ఎవరికి? మన భవిష్యత్తును బాగు చేసేవారికి. పిల్లలు ఎవరి దయ్యందు వర్దిల్లాలా? దేవుడి దయ్యందును మనుషుల దయ్యందును వర్దిల్లాలని రాయబడి ఉంటుంది. మీ అందరికీ తెలుసు. లూకాసు వార్తలో యేసు ప్రభు వారు కూడా 2వ అధ్యాయంలో అనుకుంటా, 1వ అధ్యాయం 52వ వచనం అనుకుంటా, చూడండి, ఒక మంచి మాట ఉంటుంది ఆడ. మీరు అనేక పర్యాలు చదివి ఉంటారు, విని ఉంటారు. మరొకసారి దానికి జ్ఞాపకము చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం ఇలా రాయబడి ఉంది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును. మన బాబు ఎవరి దయంలోకి వెళ్ళాలా? మొదటిగా యేసుక్రీస్తు వారి జ్ఞానమందు, రెండోదిగా వయస్సు కూడా దేవుని దయందును మనుషుల దయందును తల్లిదండ్రుల దయందును బంధువుల దయందును సేవకుల దయందును సేవకురాల దయందును విశ్వాసుల దయందును ఈ కుటుంబం వర్ధిల్లాల. అలా వర్ధిల్లినట్లు దేవుడు దీవించును గాక. ప్రియులారా, మన పిల్లల్లో మనం వర్ధింప చేసుకోవాలా. నీకు శుభం కలుగుగాక, నువ్వు గొప్పవాడవై మంచి ప్రయోజకుడు అవుదు గాక అని చెప్పాలా. శుభవచనాలే పలకాలి కానీ అశుభవచనాలు పలకూడదు. తల్లిదండ్రులు మనసులో మంచి థింగ్స్ ఉంటే ఆ థింగ్స్ని బట్టి బ్లెస్సింగ్స్తో కూడిన మాటలే వస్తాయి. కొంతమంది ఉచ్చరింపకూడని భాష ఉచ్చరిస్తారు, అది ఎప్పుడు ఉచ్చరించమాకండి. అది క్షామమే కానీ క్షేమం కాదు. ఇక్కడ యోగ గ్రంథంలో అదే ఉంది. ఆలకించిన ఎడల ఎలా ఉంటుందంటే, మీ సంవత్సరాలు తమ దినములు క్షేమంగాను తమ సంవత్సరము సుఖముగాను వెళ్ళబుచ్చుతారు. ఆలకించాలా. బైబిల్లో రాయబడి ఉంది, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నేను ఒక వేద పాఠశాలకు వెళ్ళాను. అక్కడ చూస్తున్నా పిల్లలు ఏం చదువుకున్నారు అమ్మన్న. వేద పాఠశాలలో 6వ తరగతి సార్ అన్నాడు. మీకు అన్నీ వచ్చా అన్న. అయ్యగారు సార్ గారు చెప్తారు, మేము అన్నీ చేస్తామండి అన్నాడు. బాల్య దినములోనే కొంతమంది కొన్ని విషయాలు నేర్పుతుంటారు. అందరూ స్కూల్కి పెద్ద అయినాక వెళ్తారు, చిన్నప్పుడే వెళ్తారా? మీరు కొంచెం అడిగినప్పుడు చెప్పండి. చిన్నపిల్లలప్పుడే వెళ్తారు. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా? చిన్నప్పటి నుంచే వెళ్ళాలా. చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సమూయేలు గ్రంథంలో సమూయేలు బాల్యం నుండి మందిరంలో ఉన్నప్పుడు ఏమయ్యాడు అతడు? మొట్టమొదటిగా దేవుని స్వరము విన్నాడు. మనకి పిల్లలు పుట్టడం గొప్ప కాదు, పెంచడం గొప్ప కాదు. మన పిల్లలు ఎవరి స్వరాలు వినాలా? దేవుడు స్వరాలు వింటే మన పిల్లలు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అవుతారు, భాగ్యవంతులు అవుతారు, యోగ్యులు అవుతారు, శ్రేష్ఠులు అవుతారు, శ్రేయోభిలాషులు అవుతారు. పుత్రుడు పుట్టినప్పుడు పుట్టదండ పుత్రోత్సాహం, వాడు పెరిగి పెద్దవాడై మరి ప్రయోజకుడు అయితే మనందరికి కూడా సంతోషం. కొంతమంది పిల్లలు పుడతారు, వాళ్ళు చేసే పనులు చాలా భయంకరంగా ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ దినాలు కూడా ఉంటాయి. నేను మీకు చెప్పే శుభవచనాలు ఏంటంటే, దేవుడు దయలో ఎదగండి, మనుషుల దయలో ఎదగండి. దేవుని వాక్యం చదవటం మానద్దు, ప్రార్థన చేయటం మానద్దు. నా మనవడు 3 సంవత్సరాలు. మా అమ్మాయికి చెప్పా, ప్రార్థన చేయడం నేర్పించు. ఎన్ని మాటలనే కాదు, 2 మాటలు చెప్తావో 3 మాటలు చెప్తారు. ప్రార్థన చేస్తారు, పుడుకునేటప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను అక్కాయి అమ్మమ్మ నానమ్మ తాత మా డాడీ అందరూ కాపాడు, నిద్రపోతున్నా ఆమెన్ అంటాడు. మీరు నవ్వుతారు, బాగుంటారు. అని నన్ను పెట్టారు. నేను వెళ్తే, అరే నువ్వు చేయి మరి అంటే, తెచ్చుకోబా మరే నేను నిద్రపోతున్నా కదా ఇప్పుడు, మరి నన్ను కూడా కాపాడు, అక్కాయిని కాపాడు, అన్నాన్ని కాపాడు, తాతని అమ్మమ్మని నానమ్మని పెద్దమ్మని పెద్దాతని హ్యాపీ మామని డాడీని నానమ్మని అత్తని అందరూ కాపాడు. ఆమె ఇది మాటలు
మా ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరినీ కాపాడు. ఆమె నిద్రపోతున్నాడు కాపాడాలి. మంచిగా ఉందా చెడ్డగా ఉందా? నాకు నవ్వుకోలేకపోయా. ఏది రోజు చేస్తారన్న చూస్తాను, రోజు చేస్తాను, డాడీ చేపిస్తాను. పొద్దున్న లిగుతాడు వాళ్ళ డాడీ అవుతాడు రైట్ అనుకున్నా చేపిస్తాడు. నాకు కూడా సంతోషం వేసింది. నేను ఎందుకు అలా చేయించానంటే మీకు కూడా ఈరోజు చెప్తున్నా. నాకు ఫస్ట్ మా వాళ్ళు పుట్టినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి. నువ్వు రోజు లేసి ప్రార్థన చేయాలి. మీకు కూడా చెప్తున్నాను చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. మీరు కూడా మీ పిల్లలు అలాగ దీవించండి, ప్రార్థన చేయండి, మీకంటే ప్రయోజకులు అవుతారు. యేసుప్రభు అంటాడు నాకంటే మీరు గొప్పవాళ్ళుగా అవుతారు అన్నాడు, చెప్పాడు శిష్యుల్ని. మీకంటే కూడా గొప్పవాళ్ళు అవుతారు. చూడండి నా మాట ఎంత బాగుంటుంది. మీరు ఇజ్రాయేలీలాగా దీవింపవలెను. మన పిల్లలు ఏం చెప్పాలి? మనం లెగవగానే మీ ఇంట్లో పిల్లలున్న వారులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు శుభవచనం అదే. ఏం చెప్పాలా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. చదవండి. యెహోవా ఎవరి సన్నిధి? దేవుని సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించాలా. యెహోవా నీ మీద ఉదయింపచేసి నిన్ను సమాధానం కలుగజేయును గాక. అట్లు ఇశ్రాయేలు మీద నా నామాన్ని ఉచ్చరించడం వలన ఏం చేస్తాడంట? దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి మా అల్లుడికి అదే చెప్పారు, అమ్మాయి కొరకు నువ్వు రోజు అది చెయ్యి, పొద్దున సాయంత్రం, బిడ్డకి ఏ కిడు రాదు, హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు, నువ్వు ఈ విజ్ఞాపన చేయి, దేవుడు తను పని చేస్తాడు. బిడ్డ చక్కగా దేవుడి దగ్గర స్కూల్కి వెళ్తుంది, వస్తుంది, చక్కగా ఉంటుంది. మనం చెయ్యాల్సిన పనులు చెయ్యం, అందుకోసమే మనకు మంచి మాట ఉంటుంది, మొక్కై వంగది మానై వంగిద్దా. మొక్కలో నేర్పాల భక్తి, మానై నాకు నేర్పాల. మొక్కలోనే భక్తి నేర్పండి, మీకు శుభం. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు పెంచే విధానం తెలియకపోతే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. దేనికి నీ కొడుకునిచ్చా, కూతురునిచ్చా, ఏం నేర్పావు? ఉత్తరప్రదేశ్ కాండంలో అదే ఉంది, పాత నిబంధనలో కొన్నిసార్లు అవేనే ఉన్నాయి. నేర్పేదాన్ని బట్టే నేర్చుకుంటారు. ఈరోజు చాలామంది పిల్లలకి ఎడ్యుకేషన్లో విలువైనటువంటి స్థలాలు పంపిస్తున్నారు. మున్సిపాలిటీ స్కూళ్ళు ఉన్నాయి, అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ పేర్లు చెప్పడానికి కూడా తెలియనటువంటి రీతిలో ఉంది, అలాంటి స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఎందుకని? మంచి ప్రయోజకుడు. ఆక్స్ఫర్డ్ స్కూల్ అంట, వాషింగ్ స్కూల్ అంట, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంట, ఇంకా గూగుల్లో కొట్టుకొని మెరిట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కలిగినటువంటి స్కూల్స్ అంట పంపిస్తున్నారు. స్తోమతకు మించి ఖర్చు పెట్టి పంపిస్తున్నారు. చెడిపోవాలని బాగుపడాలా, విద్యావంతుడు అవ్వాలా, ప్రయోజకుడు అవ్వాలా, గొప్పవాడు అవ్వాలా. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నువ్వు గొప్పడు అవ్వాలంటే ఈ ప్రార్థన చేయి. నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు, నీ కుమార్తెలు గొప్పవాళ్ళు అవుతారు. నీవు కూడా అలా ఉచ్చరించడం వల్ల ఆశీర్వదించబడతావు. దేవుని నామం పరిచయం లేదు చాలామందికి. దేవుని నామం కొందరికే పరిచయం. ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలా ఆశీర్వాదాలు వస్తాయి. బాలుడైన సమూయేలు కూడా దేవుని నామాన్ని ఉచ్చరించినప్పుడు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లేనని రాయబడి ఉంటుంది. నేను, నా కుటుంబం, నీవు నీ కుటుంబం, నీవు నీ సంఘం, నీవు నీ స్థితిలో, నీ వయసులో, నీ దినాల్లో క్షేమాభివృద్ధితో ఉండాలంటే దావీదు కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం తెలుసు. నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమాలే. ఈనాడు చాలామందికి కృపా క్షేమాలతో లేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కృపా క్షేమం మీకు తెలుసా? కొందరు వాహనాల మీద అలా రాస్తారు, యెహోవా నా కాపరి అని రాస్తారు. మరికొందరు ఏం రాస్తారో తెలిసిన? క్షేమకారి అని రాస్తారు. మన క్షేమకారి ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించడం ద్వారా యెహోవా నిన్ను కాపాడుతాడు. చీకటి లోకములో, దుష్ట లోకములో, పాపం పరిపక్వమై మరణముగానే లోకములో, అపవిత్రత అంటి ఆశీర్వాదాలు కోల్పోయేసేటువంటి భాష కలిగిన లోకములో ఆయన నిన్ను విడువడు,
ఎడబాయడు. చూడుము, నా అరచేతుల్లోనే నిన్ను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నువ్వే వయసులో ఉన్నా ఆశీర్వదించబడే వచనాలు చదువుకు ఉచ్చరించు. నీకు మేలు, నీకు వచ్చే రోగాలు కూడా వెళ్ళిపోతాయి. నీకు మనందరూ తెలుసు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదివి మీకు ముందుకు వెళ్తారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం మీరు అనేక సార్లు చదివి ఉంటారు, విని ఉంటారు. అక్కడ ఆ మాటలు వివరిస్తా, జాగ్రత్తగానండి. ఏమంటాడు చదవరా? బాగా వినండి, గమనించండి. మీరు తీశారు కదండి, అక్కడ ఏళ్ళు పెట్టి గుర్తు పెట్టుకుని ఏమైనా ఉంటుందో చదువుతుంది. సిస్టర్ గారు చదువుతున్నారు, చదవమా. ఇక్కడ అంటాడు, మీ దేవుడని యెహోవాకును శ్రద్ధగా వినాలట. దేవుడి వాక్కులు ఎలా వినాలట? శ్రద్ధగా ఉండాల. శ్రద్ధ ఉండకపోతే నష్టపోతాం, శ్రద్ధ ఉంటే క్షేమకాలంలో ఉంటాం. కింద 2వ రాస్తాడు చక్కని మాట, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. కొంతమంది పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ రాతలు మన చేతిలో ఉండేయా అంటారు. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసావా, మోకరించావా, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నావా? తెలుసుకొని కొంతమంది ఎల్లడా ఏంది, తెలీదా ఏంది, చెప్పాలా ఏంది, రోజునా ఏంది అంటుంటారు. మనకి పెద్దయినా కూడా చెప్పాలి, మనకి పెద్దయినా చెప్పాలా. బస్సు ఎక్కడం రాదు కొంతమందికి, మీకు తెలుసోలేదు. రైలు ఎక్కడం రాదు. చక్కని ఆహార పదార్థాలు ఏ వయసుకి ఏం తినాలో కూడా తెలియనటువంటి మనుషులు ఇప్పటికి ఉన్నారు, అప్పుడు కాదు. ఏం తింటే మన అవయవాలు క్షేమంగా ఉంటాయో తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఇక్కడ ఏమంటున్నాడు, నీ దేవుడని యెహోవాకును శ్రద్ధగా వినాలా, ఆయన దృష్టికి న్యాయమైనది. మీకు చెప్తున్నాను, భార్య భర్తలుగా ఉన్నోళ్ళు భర్త భార్యకి న్యాయం చేయాలా, భార్య భర్తకి న్యాయం, ఒకరికొకరు న్యాయం చేసుకోవాలి. ఇద్దరు న్యాయం పిల్లలకు కూడా చేయాలి. న్యాయం చేసుకోకుండా ఉంటే ఒక దినాన పేదవారిగా పుట్టడం తప్పులేదు, కానీ పేదవారిగా ఉండటం తప్పు. పేదవారు పరమానందం పొందడానికి అవకాశాలు బోల్డని ఉన్నాయి ఈ భూలోకంలో. అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైన గ్రంథం బైబిల్. విద్యా బుద్ధి నేర్పితే స్కూల్ అయితే, నీ యొక్క స్థితిగతులు క్షేమ స్థితిలో నడిపేది బైబిల్. కొంతమంది విద్యా బుద్ధులు నేర్చుకొని వినాశనాలకు వెళ్ళిన చాలామంది ఉంటారు. నేను మీకు చెప్తాను, నాకు తెలిసినటువంటి భక్తి అనుభవంలో, అక్షరం చంపును, ఆత్మ బ్రతికించును. ఆత్మతో బ్రతికించబడేటువంటి బోధ బైబిల్లోనే ఉంది. అక్షరంతో బోధ పాతాళానికి తీసుకెళ్ళింది. చదివేస్తే ఉన్నమతిపోయినట్టుగా కొంతమంది ప్రవర్తిస్తారు. బైబిల్ ఇంకో మంచి మాట ఉంది, అక్కడ కూడా చదువుదాం ఆ మాట కూడా. ఆయన ఆజ్ఞలకు విధేయులై, దేవుడి మాటకి ఏం చేయాలంట? నేనైనా నువ్వైనా విధేయత చూపిస్తే విపరీతమైన రోగాలు వస్తున్నాయి దేశంలో, కుటుంబాల్లో, మనుషుల్లో. ఆ రోగాలు రాకుండా స్వస్థపరుస్తాడు. విధేయత ఉంటే విజయం నీదే, అవిధేయత ఉంటే అంధకారం కూడా నీదే. విధేయత ఉందా దేవుడి సన్నిధిలో? నాకు 2 పాపలు. నా 2 పాపలకు కూడా నేను ప్రతి రాత్రి ప్రతి పగలు ప్రార్థన చేసేవాడిని. స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు, తెచ్చేటప్పుడు. సెయింట్ జోసెఫ్లో 10th క్లాస్ చదివారు, సిఆర్ కాలేజీలో డిప్లొమా చదివారు, కిడ్స్ కాలేజీలో బీటెక్ చదివారు, సెయింట్ మేరీస్లో ఎంఏ చదివారు. ప్రతి వెళ్ళేది వచ్చేదాకా కూడా ఫోన్ చేస్తూ ఉండేవాడిని వాళ్ళ అమ్మకి. ప్రార్థన చేసావా? ప్రార్థనే మమ్మల్ని బ్రతికించింది, కరువులో బతికించింది, కష్టాల్లో బతికించింది, శోధనలో బతికించింది, ఇరుకుల్లో బతికించింది, ఇబ్బందుల్లో బతికించింది. బిడ్డకి పెళ్లి చేసే టైంలో కూడా ఎంత పుట్టవేయబడ్డానో నా మటుకు నాకు తెలుసు. మీకు కూడా శుభం కలగాలంటే ఇక్కడ రాస్తున్నాడు, విధేయత కలిగి ఉండండి, సమస్యలుగా క్షేమంగా ఉంటుంది. నువ్వు బ్రతుకు దినాలు నది వలే ఉంటాయి. ఇంకో మంచి మాట ఉంటుంది, అది కూడా చదవరా తల్లి. అటు రాస్తాడు, నా కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినాడలా నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగాలు కలుగు చేసేది. మరి రోగాలు కలుగు చేసేది ఎవరు? రోగాలు కలుగు చేసేది ఎవరు మీకు తెలుసా?
దేవుడు మాట వినకపోతే వినేటట్టుగా దెబ్బ కొడతాడు, నన్నైనా నిన్నైనా ఎవరినైనా. దేవుడి మాట వినాలా. ఐగుప్తు దేశంలో దేవుడి మాట వినకపోతే ఇజ్రాయేల్ వాళ్ళు వినేటట్టుగా దెబ్బలు కొట్టాడు. లోతు దినాల్లో, అబ్రహాం దినాల్లో, ఇస్సాకు దినాల్లో, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలిస్తూ వస్తే వారిని ఎలా గర్దించాడో, ఎలా శిక్షించాడో కూడా నేను పరిశీలించి చూశాను. నేనైనా నువ్వైనా చూస్తే మన బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, మన బిడ్డలు ఆనంద తైలంతో వర్ధిల్లాలంటే, మంచి ప్రయోజకులు అవ్వాలంటే నేను ఈ మాటలు మళ్ళా చదువుతాను. మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములు ఏదియో నీకు ఆయన కలుగజేస్తాడు. కొన్ని రోగాలు నీకు కలుగజేయడు అంతే. నీ ఇంటికి రానీడు, మన ఇంటికి రాస్తాం. ఏ తెగులు రాకుండా నీకు నీ కలిగిన ఇంటికి క్షేమం అవునుగాక, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడదు గాక అని రాస్తాం. అక్క, నా చెల్లి, ఉచ్చరించడం వల్ల ఆశీర్వాదం ఉంది, కాపాడబడటం ఉంది, సన్నిధి ఉంది, ఆయన తోడుగా ఉంటాడు. నీ పిల్లలకి శుభకరమైన దినాలు రావాలంటే నువ్వు ఎన్ని నిమిషాలు ప్రార్థన చేయాలో ఆలోచించు, ఎన్ని గంటలు చేయాలో ఆలోచించు. ఈ భూమి మీద ఎవరిని మిరింగుదునని తిరుగులాడుతుంది దురాత్మ, దుష్టాత్మ, దుష్ట స్వభావాలు, దుష్ట ఆలోచనలు. ఈరోజు పిల్లలు మన మాటలు వినలేని స్థితిలోకి వెళుతున్నారంటే నువ్వు దేవుని మాట వినట్ల. అదే గుర్తుంచుకోండి. నువ్వు దేవుని మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. నువ్వే వినకపోతే నీ పిల్లలు ఏమంటారు? గుంటూరులో విజయ్ టాకీస్ అనే సినిమా హాల్ ఉంది. ఆడ పశువుల ఆసుపత్రి అని ఉండేది. రామకృష్ణ గారు అని ఉండేవాడు. శ్రీదేవి ఆ రోజుల్లో కాన్వెంట్ ఉండే, ప్రైవేట్ స్కూళ్ళు ఉండే. ఆయన అన్నాడు, ఏం కల్చర్ సార్ ఉండే కొద్ది ఎట్లా అయిపోతుంది, ఇంత భయంకరంగా మారిపోతుందండి. స్కూళ్ళల్లో కూడా సినిమా ప్రోగ్రాలు పెడితేనే స్కూళ్ళు నిండే, డ్యాన్స్ ప్రోగ్రాలు పెడితేనే వచ్చేవాళ్ళు. అతను మటుకు బ్రాహ్మడు, నిష్ఠ గరిష్టగా భక్తి నేర్పేవాడు, భక్తితో కూడిన చదువు నేర్పేవాడు. అది ఎవరికి నచ్చల. విలువైన మాటలు నచ్చవు ఈనాడు మానవులకి, చెడిపోయే మాటలు నచ్చుతాయి. నేను ఒకసారి ఒక కార్యక్రమానికి పిలిచాను, నన్ను కూడా ఇక్కడ పాడచ్చో లేదో కానీ ఆ పాట. ఏం పాట అంట? హృదయము పూర్తి చేయరా మీరు? ఎక్కడుందంట? ఎక్కడుంది హృదయం? చాలామంది సినిమా అతను ఆ పాటలు పాడించలేక అతను మనసులో నొచ్చుకున్న వాడే స్కూల్ తీసేసాడు. ఎంత పెద్ద స్కూల్ అతను. ఏంటి సార్ అలా చేశారని. నేను దైవాత్మకు విరోధంగా పని చేయలేను సార్ అని. అందుకోసం ఆయన కొడుకు కూతురు ఉన్నత స్థితిలో ఉన్నారు హైదరాబాద్లో. ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న చెప్పాడంట, భగవంతుడికి విరోధమైన నువ్వు పని చేస్తే నువ్వు గొప్పోడు బాబు, నీ పిల్లలు గొప్పోడు అన్నాడు. అదే పెట్టుకున్నాడు ఆయన. ఆ ప్రకారంగా వెళ్ళిపోయారు. ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఎప్పుడని మీకు చెప్తున్నానేనండి, చెడు చేస్తే చెడిపోతాం, మంచి చేస్తే మంచిగా ఆశీర్వదించబడతాం. 125వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. 125వ కీర్తన మొదటి వచ్చిన దావీదు కీర్తన బాగా మంచి మాట రాబడింది. యెహోవా యందు నమ్మికుంచువారు కదలక నిత్యము నిలుచు. ఎలా ఉంటారంట? సీయోను కొండ వలె ఉంటారంట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట. ఇంకా నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకూడదు. భక్తుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా, ఈ మాట బాగానండి. యెహోవా మంచి వారికి మేలు చేయు, యథార్థ హృదయులకు. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలంటే నువ్వు మంచి పనులు చేయాలి. నువ్వు మంచి పనులు చేస్తే మంచి దేవుడు నీతో ఉంటాడు. మీరు పాట పాడతారు, ఎంత మంచి దేవుడు అయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. ఆ మంచి దేవుడు నీతో ఉండాలంటే నీలో మంచి పనులు కనపడాలా.
మన దినాలు సుఖంగా క్షేమంగా ఉండాలంటే ఆయన సేవించాలని మాట వినాలి. నాకు మంచి మాట తెలుసు. యాకోబు పత్రిక 4:8 అనుకుంటా, దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎవరి దగ్గరికి రావాలంట? దేవుని వద్దకు. అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. ప్రభువా మా పిల్లల్ని ఆశీర్వదించు, మా పిల్లలను వర్ధిల్లపరిచేయి, మా పిల్లలను దీవించు. నీకు పెద్ద కొడుకున్నా సరే ప్రభువా నా కొడుకుని దీవించు, కూతురున్నా సరే నా కూతురుని దీవించు. శుభవచనాలు పలకంటే లేకపోతే అయిపోయి దైవం వచ్చిందారా ఇప్పుడా కొడుకున్నావా అనమాకండి దయచేసి. కుమార్తెలను కానీ కుమారులను కానీ నోటికి వచ్చినట్టు ఉచ్చరించడం మీకే నష్టం, తర్వాత కష్టం. మన పిల్లలకు శుభవచనం మళ్ళీ ఏమా టైం అయిపోయిందిగా, టైం కొద్ది రాదులే ప్రార్థన చేసుకో అని జాలి మనసుతో చెప్పండి, ప్రేమ మనసుతో చెప్పండి. గర్దించాలి కానీ వాళ్ళ మనసులో భేదాభిప్రాయాలు పెరగకూడదు. శుభంగా ఉండాలి మన మాట. లేకపోతే ఒక్కొక్కడైతే నీళ్ళు పోతారు చెమ్ము మొఖాన పోయిచ్చా అంటే పిల్లోని లేపలేనంత ఇదిగా పెంచుతున్నాం అన్నమాట. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని బట్టి చెయ్యి. ఇక్కడ అంటున్నాడు, ఐగుప్తుని కలగజేసిన రోగములు ఏదియో నీకు నిన్ను స్వస్థపరచోవాను నేనే. ఇంకో మంచి మాట ఉంది, అది కూడా చెప్తాను. దావీదు కీర్తనలు అనేక సార్లు మీరు చదివే ఉంటారు, మళ్ళా చదువుదాం. నూట 47వ అధ్యాయం 147 చూసారండి. 11వ వచనం దావీదు కీర్తనలు 147:13. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయన. చాలండి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయన. ఇక్కడ అంటున్నాడు, ఎంత గొప్ప మాట. నీ మధ్యను నీ పిల్లలను ఏం చేస్తారంట? ఆశీర్వదించారు. ఈ ఆశీర్వదించే దేవుడు నిన్ను విడిచిపోకుండా ప్రవర్తించు. ఈ ఆశీర్వదించే దేవుడు నిన్ను వదిలిపోకుండా జీవించు. నీ పిల్లలకి క్షేమం, నీ పిల్లల చదువులకి క్షేమం, నీ పిల్లల రాకపోకలకి క్షేమం, నీ పిల్లలు ప్రయోజకులై దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్లి మమ్మల్ని మా నాన్న చూడాలనికే ప్రేమ పుట్టిద్దాడు. నువ్వు మోకరించు, నీ పిల్లలు బాగుండాలంటే. నువ్వు ప్రార్థన చేయి, నీ పిల్లలు బాగుండాలంటే. చాలామంది ఆస్తులు ఇస్తారు కానీ ఆత్మీయత ఇవ్వరు. ఆస్తులు ఇస్తారు, ఆత్మీయత ఇవ్వరు. నిన్న దినాన నేను ఇక్కడ నుంచి గుంటూరు వెళ్తుంటే నా వెనకిద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మసోడు చదివించాడంట వాళ్ళ అబ్బాయిని, ఆడు గాంగ చదివించాడు. మాకు ముగుళ్ళు అయినాక వాళ్ళ కథనం ఏంటి అంటుంది. ఎవరామా వాళ్ళు అనొచ్చా? ఆయన లేకపోతే ఇక్కడికి వచ్చాడు. నీకు నీ మాటలే నీకు కష్టాలు అవుతుంది. జాగ్రత్త. అత్తమామలు చూసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీకు కలిగినటువంటి ఆస్తి కూడా శుభంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. అత్తమామల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారో ఈరోజు బర్త్డే కాబట్టి నేను చెప్పను. అవి కూడా నాకు తెలుసు. ఇక్కడ రాస్తున్నాడు, నీ పిల్లలను నేను ఆశీర్వదించదు. ఇంకా మంచి మాటలు రాయబడి ఉన్నాయి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ యొక్క బర్త్డే కార్యక్రమానికి వచ్చినటువంటి వారులారా, మీ కొరకు దేవుడు చదివి వినిపించినటువంటి లేఖన భావాల్ని ధ్యానించండి. మీరు కూడా మీ పిల్లలకు అలా చేయండి. మీకు ఎంతో శుభం కలిగింది. ఇంకొన్ని మాటలు ఉండే నేను చెప్తాను, ఆ మాటలు కూడా జాగ్రత్తగా వినండి. దావీదు కీర్తనలు 121వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటాం. అనేక పర్యాయాలు ఆ మాటలు కూడా చెప్తూ ఉంటాం. ఏమని ఉంటుంది? దావీదు కీర్తనలు 121వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? కొండల తట్టు నా కళ్ళు
ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా. దేవుని నుండి నీ పిల్లలకు సహాయం, నీకు సహాయం, వాళ్ళు పోషించడానికి సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. నీలో సోమర్థం రాని మాక, బద్ధకం రాని మాక, నిర్లక్ష్యం రాని మాక, గొణుగుడు సణుగుడు రాని మాక. యెహోవా ఈరే అంటుండే అన్ని కార్యాలు జరుగుతుంది. కలవరపడమాక, కంగారు పడమాక, ఆందోళన పడమాక. ఆశీర్వదించే దేవుడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ప్రవర్తించు. ఆశీర్వదించే దేవుడు నీలో నుంచి వెళ్ళిపోకుండా ప్రవర్తించు. ఆయన అంటాడు, నావన్నీ నీవే, నీవన్నీ అందరూ తెలుసు. మత్తయి సువార్తలో ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని చింతించద్దు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు గోయము పట్లలో కూర్చుకొను, నేను వాటిని పోషిస్తున్నా. మీరు వాటికంటే శ్రేష్ఠులు. శ్రేష్ఠులమైన మనము శ్రేష్ఠ భాష ఉండాలి, కానీ శ్రేష్ఠ భాష లేని ప్రవర్తన నాకు నీకు కూడా ఉండకూడదు. మన మీద, మన పిల్లల మీద, మన భార్య మీద, మన భర్త మీద, మన అత్తమామల మీద, మన తల్లిదండ్రుల మీద. మీకు తెలిసినా తెలియకపోయినా దేవుడు నిన్ను దీవించుగా కానన్న భార్యని కూడా. మీకు ఒక మంచి మాట చెప్పాలి. నాకెళ్ళి చూడండి మీరు, నేను మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడు వస్తాను. మా ఆవిడ చక్కగా కూర అన్నం పెట్టింది, తింటుంటా, ఇంటికి వస్తాయి. ఏం చెప్పాలి అప్పుడు? దేవుడు నిన్ను దీవించుకోక గిఫ్ట్గా ఇది కూడా ఇచ్చావే అంట. అతనాలా ఏమే చూసావా నీ దేవచ్చిన అనాలా? మా ఆవిడ అంటే మొత్తం మరి ఏం చెప్తా అంట. అరుచుకుంటే ఎవరికి నష్టం, ఖర్చుకుంటే ఎవరికి నష్టం? ఓర్చుకొని క్షమించుకుంటే అందరికీ శ్రేష్టం. బలం ఉందని ఎదురుగా మాకంటే బలం తగ్గినాక బాధలు ఎక్కువ. అందుకోసం ముగించే ప్రేమగా మాట్లాడుకోండి భార్యాభర్తలు. పిల్లలతో కూడా అంతే, పెద్దవాళ్ళతో కూడా అంతే. పూతపదంగా రోడ్ల మీద వాళ్ళకి కొంతమందికి దేవుడి వాక్యాలు అపోగా రోడ్ల మీద ఉండే బుద్ధి, తాగుబోతోడి, పరిగిమనోడి, దేవుని నమ్మనోడి, దేవుని తట్టు తిరగనోడి అయ్యే బుద్ధి చెవులకి అనాలి. నిజమే అంటారు. అట్టంటే తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి అంతా కూడా ఆందోళన, గందరగోళం. నువ్వెప్పుడు కూడా నిత్యం ఆశీర్వదించబడాలంటే కొండల తట్టు కనులెత్తుచున్నాడు. సహాయము, పిల్లల చదువులకి సహాయం, వాళ్ళ యొక్క భవిష్యత్తు సహాయం, వాళ్ళ కొరకు ధనం దాచిపెట్టే సహాయం ఎవరిస్తారు? బైబిల్లో రాయబడి నీ యందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపిస్తా. దృష్టి ఎవరించాలా? దేవుడు మన యందు దృష్టి ఉంచితే మనం కూడా మన పిల్లల యందు దృష్టి ఉంచి యోగక్షేమాలు చూసుకుంటాం. అది చెయ్యాలంటే పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ రోజు చదవాలా. ఈ రోజుకి 5 అధ్యాయాలు చదవండి, 2:30 గంట ప్రార్థన చేయండి. ఉదయం 5ంటికి లెగుస్తారు, సాయంత్రం 11ంటికి పండుకునే లోపు 5 అధ్యాయాలు చదవండి, 2:30 గంట ప్రార్థన చేయండి. మీ ముఖాలు ప్రకాశిస్తాయి, మీ జీవితాలు నూతన ఉత్తేజంతో ఉంటాయి, నూతన ఆనందంతో ఉంటారు. సమస్యలుగా ఉండవు, కరువుగా ఉండదు, రోగంగా వచ్చినా కానీ రోగమే ఉండదు మీకు. ఎందుకంటే ఆయన నామాన్ని స్మరించడం వల్ల ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆయన దీవిస్తాడు. ఇంకో మంచి మాట ఉంటుంది 121 కీర్తనలో. ఆ మాట ఎలా ఉందో చూద్దాం, నేను కూడా చూస్తా. 121 కీర్తన అంటాడు, చక్కని మాట రాస్తాడు. ఆయన నీ పాదములను దొడ్డిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు. మన ఇంటికి వాచ్మెన్ పెడితే కూడా కొనుక్కుతాడు, సెలవు పెడతాడు. ఈ దేవుడు నీ పిల్లల భారం, నీ భారం, నీ భార్య భారం, నీ ఉద్యోగం భారం, వ్యాపారం భారం, చేతి భారం ఆయనకి అప్పగించావు కాబట్టి ఆయన కునుకుడు నిద్రకు. అని అంటున్నాడు, ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. ఆయన నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నేడుగా ఉండును. పగల ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కూడా కాపాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలేదు, యెహోవా నిన్ను కాపాడు.
కొంతమందికి దేవుడు పిల్లల్ని ఎలా ఇస్తాడంటే 1, 2, 3, 4, 5, 6 అన్నట్టు ఇస్తుంటాడు. కొంతమంది వర్ధలింపు చేస్తూ ఉంటాడు. కొంతమంది ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురుతో ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. నేను కాపాడేటువంటి వాడు సమృద్ధిగా నడిపిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మీ సామర్థ్యాన్ని బట్టి, మీ నమ్మకాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి ఇక రాస్తున్నటువంటి గొప్ప మాటలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూసాం 125లో ఎంత మంచి మాట ఉందో చూశారుగా. మాట మీరందరూ కూడా విన్నారు. మంచి వారికి మేలు చేయము, యథార్థవంతులకు మేలు చేయము. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నీ భక్తి పర్ఫెక్ట్ అయితే నీకు మంచి జరిగింది. నీ భక్తిలో భక్తిహీనత ఉంటే నష్టపోతావు. నీ భక్తిలో భక్తిహీనత ఉండకూడదు. బుక్కవాని శైలిలో చచ్చేగిన పడుట చేత అది చెడు వాసన కొడుతుందని రాయబడి ఉంది. మీకు అర్థమయ్యేటట్టుగా కూడా కొన్ని చెప్తా. వస్త్రాలు కొంతమందికి చిరిగిపోతాయి. ఆ పాత వస్త్రాలు కొత్త వస్త్రం వేసి కుడతారు. బాగుంటుందా చిరిగిపోద్దా? ఎట్లుంటుంది? అతుకుగానే ఉంటుంది. కొత్తదేమో బాగుంటుంది, పాతదేమో మళ్ళీ పిగిలిపోతుంది. మన భక్తి పిగిలిపోయేదిగా ఉండకూడదు. పరిపూర్ణంగా ఉండాలా, సంపూర్ణంగా ఉండాలా. నేను మీకు చెప్పాను యోహాను సువార్త 15వ అధ్యాయంలో. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా సంతోషం ఇయ్యదే అవ్వాలా, పరిపూర్ణం అవ్వాలా. ఇంకా దీంట్లో కూడా ఇంకో మంచి మాట ఉంది. ఆ మాట కూడా మీ కొరకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా ఏనండి. 127వ అధ్యాయం దావీదు కీర్తనలు 3వ వచనంలో రాస్తున్నాడు. కుమారుడు యెహోవాను గ్రహించు వచ్చు. కుమారులు ఎవరిచ్చారంటే గమనులు. కుమారులు ఎవరిస్తారంట? దేవుడే. సహాయము దేవుడే. బిడ్డలు ఇచ్చింది దేవుడే. ఆ బిడ్డలు ఇచ్చిన దేవా, ఈ బిడ్డలు ఎలా పెంచాలో జ్ఞానం ఇవ్వని నువ్వు అడగాల. ఆ మాత్రం తెలుసుకోలేదా ఏందని వదిలేమాక. ఆ బిడ్డల కోసం విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలా. మీ అందరికీ తెలిసినటువంటి మాట ఏంటన్నమాట? నువ్వు లేచి నీ పసిబిడ్డల కొరకు రేయి మొదటి జామున నువ్వు కొరకబెట్టి తినరపో, మీ పిల్లలు స్కూల్కి రెడీ అవుతారని ఉంటుందా? ఏమని ఉంటుంది? మొరపెట్టు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం మొరపెట్టట్లేదు కాబట్టి గంజాయిలకు అలవాటు పడుతున్నారు, దేశ దిమ్మరతత్వానికి అలవాటు పడుతున్నారు, చెప్పకూడనటువంటి ఉచ్చరించకూడనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. దీర్ఘాయుష్ కంటే కూడా చెప్పనటువంటి ఆయుష్తో ముగిస్తున్నారు. మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలిసిన ప్రార్థనలు చేయాలి. నా భర్తను బట్టి వందనాలు, నా భార్యను బట్టి వందనాలు, మమ్మల్ని ప్రేమించి మా బిడ్డలను బట్టి కూడా వందనాలు అని ఎప్పుడైనా చెప్పారా మీరు? పుట్టినరోజు చెప్పండి, ఏం చెబుతున్నాయి లేనిపోయి అన్ని మాకు తగాలు పెట్టేస్తున్నాం అని వచ్చావంటారా? తుమ్మాడు ఆయన సత్యము అనాలా? జాగ్రత్త మళ్ళారా, దినాలు బాగాలేదు. పిల్లలకి టెక్నాలజీ పెరిగే కొన్ని వినాశనపు థింగ్స్ వస్తున్నాయి. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. మన పిల్లలు బాగుండాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ఇంకో మంచి మాట ఉంది. కుమారులు యెహోవాను గ్రహించు, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం వంటి. మీరేమనుకోకండి, నేను ఇదివరకు బ్రాడీపేట 3వ లైన్ 1వ రోడ్లో ఉండేవాడిని. ఆ పిల్లడు ఎంత ఉండేవాడు. ఆడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బీకామ్ డిస్కంటిన్యూ చేశాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఆ పిల్లోడికి పిల్లనివ్వడానికి 2 కోట్లు ప్లస్ పిల్లనియడానికి రికమెండేషన్తో వచ్చారు వాళ్ళు. నన్ను పక్కన అన్నట్టు పక్క షాప్ అయినా ఏమైనా తెలుసండి మీకన్నా నాకు తెలియదండి నన్ను ఈడికి ఏంటంటే అంత రేటు పడిగారు అన్నాడు. ఆడు ఎంత సంపాదించాడు తెలిసినప్పుడు డబల్ చేసి దిగుల్లోకి వెళ్ళాడు. ఫలించే పువ్వుకి రేటు ఉంటుంది, అది అన్నిలో అయినా సరే. దేవుడి సన్నిధిలో కూడా ఉంటుందా లేదా? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ. దేవుడు నీ క్రియలతో మహిమపరిస్తే నిన్ను ఒత్తి చేతులతో ఉంచుతాడా?
అనాథిగా ఉంచుతాడా? వికారిగా ఉంచుతాడా? దేశదిమ్మరిగా ఉంచుతాడా? దేవుణ్ణి అనుకుంటే మా పరిస్థితి ఇంతేనన్నట్టు చూస్తాడా? నీ అక్రమ క్రియలే దానికి కారణం. చాలామంది సత్యాలకి దూరంగా ఉంటారు, వేస్ట్ మాట దగ్గర ఉంటారు, నష్టపోతూ ఉంటారు. సత్యం స్వతంత్రం చేసింది, వికారులు చేయదు. ఇక్కడ రాస్తున్నాడు ఇంకో మంచి మాట, ఎంత చక్కని మాట రాయబడిదో చూడండి. బలవంతుని చేతిలో బాణం వంటి వారు. ఆ అమ్మాయి రాజిస్తాను అమ్మాయి నిమ్మకాయలు ఎట్ట కొనాలో నేర్పాడు, కూరగాయలు ఎట్ట కొనాలో నేర్పాడు. ఇద్దరు ఎట్టుంటారు? నాలా చింతపొడు లాగా ఉంటారు, మెరిసిపోతుంటారు, గోల్డ్గా. ఇద్దరు ఆడంతే అమ్మాయి కూడా. ఈడేందో కూరగాయల మార్కెట్ తెచ్చాడు అనుకుంటున్నాడు, నేర్పుతున్నాడు ఎలా కొనాలా, ఎలా అడగాల. మీరు నేర్పుతున్నారు మీ పిల్లలకి మంచి. వాడు బిజినెస్ నేర్పుతున్నాడు. ఇంటికాడ వర్కర్స్ ఉంటాడు ఆయన ఇంటి దగ్గర, వర్కర్స్తో ఎట్లా మాట్లాడాలో, ఎలా వర్క్ చేయించాలో నేర్పుతాడు. వేస్ట్ అవనీడు ప్రతిదీ అకౌంట్స్ రాయిస్తాడు. బైబిల్లో కూడా ఉంది, రాసుకోవాలనుందా వద్దులేనుందా? రాస్తే తెలుస్తుంది, రాయడం తెలియదు. మన బ్రతుకును కూడా రాయాలా. నేను ఎలా ఉన్నాను ఈ సంవత్సరం, ఈ నెల, ఇంత వయసు వచ్చింది, నాలో ఒక్కటో అంకర్లాంటి బుద్ధులు ఉండయా, మంచి బుద్ధులు ఉండయా తెలుసుకోవాలా. మీరు తెలుసుకుంటే బలవంతుని చేతిలో బాణం లాగా ఉంటారు. కింద రాస్తాడు మంచి మాట, వారితో తమ అమ్ముల పది నింపుకునివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్ములో తమ విరోధులతో వాదించారు. సిగ్గుపడరు, అలా ఉంటావు. ఇంకా నేను ముగిస్తా. ఇంకో మంచి మాట చెప్పి 128 కీర్తన అందరం చదువుతాం. ఇది ఆల్రెడీ మొన్న చదివించాను, మళ్ళా చదివిస్తా. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ. ఆయన త్రోవలు ఎన్ని ఉన్నాయి? బాల్య దినములలో సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలా. గర్భఫలం దేవుడిచ్చింది. మనం ప్రార్థన చేస్తే, ఆయన స్మరిస్తే, ఆయన యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాడు. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది. లేవ్యకాండంలో ఉంది, నిర్గమకాండంలో ఉంది. లేవ్యకాండంలో రాస్తాడు, ఎప్పుడు కూడా దీపారాధన బుద్ధి ఆరిపోకూడదండి. దీపం మండుతూనే ఉండాలి. ప్రార్థన ఎప్పుడు నీ ఇంట్లో అలగాల. నా దీపం వెలిగించువాడు ఆయనే. ప్రార్థన దీపాలు వెలిగించండి మీ ఇళ్లలో, మీ నోటి ద్వారా. మీ ఇళ్ళకి శుభం, మీకు శుభం. మీ ఇంటికి ఏ తెగులు రాదు, మీ ఒంటికి రాదు, మీ సంపాదనకి రాదు. ఇక్కడ రాస్తున్నాడు, ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. పాపిష్టి త్రోవలకి వెళ్ళద్దు, దుష్టుల ఆలోచన నొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాలు ధ్యానించండి. ఈ సాతాను రాజ్యములో ఉన్నాం మనం, దుష్టుని రాజ్యములో ఉన్నాం మనం. దేవుడు నాతో మాట్లాడాడని చెప్పేసి నేను ముగిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. దీంట్లో లూకా సువార్త 4వ అధ్యాయంలో 44 వచనాలు ఉంటాయి. ఇవన్నీ చదివితే మీరు అందరూ చాలే పాప అంటారు. అంతే చదవను. 4వ అధ్యాయం 5వ వచనం చివరి ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి, ఈ అధికారం అంతయు, ఈ రాజ్య మహిమయు నీకిత్తునని, అది నాకు అప్పగింపబడినదని, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తు. ఇందుకు ఎవరు ఈ మాట చెప్పింది? ఏమో మాకేం తెలుసు, మీరు చదివేరుగా తెలుసు అంటారా? అపవాది యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన అంటున్నది బాగా వినండి, శ్రేష్టమైన మాట. ఈ భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించిందంట. మనం గుండు చూడటానికి రాదు, మనం నిరుపురం చూడటానికి రాదు. మనం కూడా కొన్ని స్థలాలకు వెళ్తే మన మనసు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. మీకు తెలుసో లేదు? నేను ఈరోజు ధ్యానించినటువంటి మాటలు మీకు కొత్తగా చెప్తా. పర్వాలేదు.
క్లుప్తంగా చెప్తా. ఒక ఇంట్లో అత్త కోడలకు వైరం అనేది ఎందుకు ఉందో తెలుసా? బైబిల్లో ఉంది. అత్త అనుభవంతో ఉంటుంది, కోడలేమో సెగతో ఉంటుంది. అనుభవం గొప్పదా, సెగ గొప్పదా? సెగ ఏమంటుంది తెలిసిన? ముసలిదాన్ని అని కూర్చో, ఏమనుకుంటున్నావు? అత్తలేని కోడలు ఉత్తమరాలు అంటుంది. ఉత్తమరాలు కాదు, ఉత్తిదని అయిపోతావు. అత్త ఉంటేనే ఆశీర్వాదం. కొంతమంది అంటే అత్తలేదా అమ్మాయి ఎంతమంది అంటే అంటుంది. అత్త ఉండాలా, అమ్మ ఉండాలా, అమ్మమ్మలు ఉండాలా, నానమ్మలు ఉండాలా. మీకు తెలుసో లేదో, పెద్దలు లేని ఇల్లు చాలా ఇబ్బంది. అది బైబిల్లో కూడా ఉంది. మరొకసారి మీకు చెప్తాను. నాకు టైం లేదు కాబట్టి ముగిస్తాను. ఈ రాజ్యాలన్నీ చూపించినట్టు నాకు నీకు శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు చూపించి భక్తి లేకుండా చేస్తుంది ఈ రాజ్యం. దేవుని రాజ్యం ఏమనుంది? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట మీరు, అప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. టుడే మానవులు ఈ లోక రాజ్యాలన్నీ వెతుకుతున్నారు, ఆ రాజ్యాలు వదిలిపెట్టేస్తున్నారు. మీకు తెలుసా, యేసయ్య సువార్తలో కూడా ఒక మాట చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసులకు తగిన ఫలాలు మీరు ఫలించాలి. మన బిడ్డలను పెంచే విధానాలు కూడా మనం తెలుసుకోవాలా. మనము ఏ విధంగా ఉండాలో కూడా దేవుని మందిరంలో నాకు తెలుసుకోవాలా. బైబిల్ పట్టుకుని ఎన్నాళ్ళైంది, ఎన్ని సంవత్సరాలు అయింది బైబిల్ పూర్తి చేసి? ఇప్పటికి ఎన్నిసార్లు అయిపోయింది? మనుషుని ఆయుష్ ఎంతో తెలిసిన 36,500 దినాలు, అంటే 100 సంవత్సరాలు. 36,500 దినాలు మన ఆయుష్లో ఎన్నిసార్లు పఠించాయి బైబిల్ని, ఎన్నిసార్లు ప్రార్థించాం. దేవుని చెంతకు వస్తే చింతలన్నీ దూరం అవుతాయి, దేవుని దూరపరిస్తే చింతలు వస్తాయి. 107వ కీర్తనలో మీరు చదివితే రాయబడి ఉంటుంది, వారి కష్టకాలం ముందు వారు ఏం చేశారంటే యెహోవాకు మొరపెడతారు. ఆ మళ్ళీ మర్చిపోతారంట. అది చేసిన కార్యంలో వారు వెంటనే మర్చిపోయేవాడికి దెబ్బలు తగులుతాయి. నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, ఆశీర్వాదాలతో ఉంటావు. కింద రాసుకున్నాడు చక్కని మాట. నాకు ఆ మాట ఇవాళ చాలా బలపరిచింది. ఏ మాట తెలుసండి? ఇలా చెప్పాడు యేసుప్రభు వారు, 12వ వచనం. అందుకు యేసు, నీ దేవుడైన యెహోవా ప్రభువును శోధింపవలదు అని చెప్పబడినందున వానికి ప్రత్యుత్తరం ఇచ్చారు. అపవాది ప్రతి శోధనను ముగించి ఏం చేశాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా ప్రవర్తించు. వాదనలు పెట్టుకోవద్దు. నీవు ప్రత్యుత్తరం ఎట్టుండాలంటే, ఎవడు తరవకుండానే దుష్టుడు పారిపోవాలి. అలా ఉండాలి. మన పిల్లల మీదకి వచ్చేటువంటి సమస్యలు, రోగాలు ప్రభువా తీసివేయి యేసునామములో. నా ఇంటికి క్షేమం, నా వాహనానికి క్షేమం, నా రాకపోకల క్షేమం. ఉచ్చరించు, దేవుని స్మరించు. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నా పేరు కృష్ణ. నేను ఎవడ లెక్క చేయను, చిన్నోడైనా పెద్దోడైనా, ఉన్నోడైనా లేనోడైనా. అన్ని పరిస్థితుల్లో కూడా జేబు నిండా డబ్బులుండేవి. నేను హైదరాబాద్ వెళ్ళినా కానీ 5-6 లక్షలు పెట్టుకుని వెళ్ళేవాడిని. అలాంటి వాడిని నాకు ఒకడు ఎవడో అన్నాడు, నువ్వు 10 రూపాయలు కొన్ని ఇబ్బంది పడే రోజులు వస్తాయి అబ్బాయి నిన్ను చూస్తే అన్నాడు. నాకు అర్థం కాల. నిజంగా ఆ దెబ్బలు తగిలినాక కాలు ఒకటి ఇరిగింది, చెయ్యి ఒకటి దెబ్బ తగిలింది. నాకున్నటువంటి ప్రాపర్టీస్ కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాయి. ప్రభువా నన్ను క్షమించాయా, నేను నీ వాడనవుతాను, నువ్వు నా దేవుడు బాబు అన్న. అప్పటి నుంచి ఈ మాట వస్తాను. అందుకు కావాలి, ఇంతసేపు కావాలా వాక్యాలు అలాగే ఇంకా అనకూడదు, కానీ ఈ మొఖాలకి ఎంతకన్నా ఎక్కువ ఎందుకులే కూడా అన్నా. అనొచ్చా? యేసు రక్తం చేత కడగబడిన వారు, విమోచింపబడిన వారు, ఏర్పరచబడిన వారు అని పిలిచిన వారిని ఆ మాట అనొచ్చా? అలా కూడా అన్నా నేను. అందుకోసమే నన్ను కొట్టాల్సిన దెబ్బలు కొట్టాడు, మీకు వినిపించాల్సిన స్వరం వినిపిస్తుంది. నా బాల్య దినములంతా నేను ప్రభుని నమ్ముకున్నాను, కానీ నేను చూసిన డబ్బును బట్టి, నాకున్న సర్కిల్ని బట్టి, నేను తిరిగిన ప్రజలను బట్టి నా క్రియలన్నీ మార్పులు వచ్చినాయి. దేవుడు, నువ్వు ఇంకా నశించిపోతావురా బాబు, మీ అమ్మ నాకు చాలా మొరపెట్టింది, నువ్వు భ్రష్టుగా అవ్వకూడదని చెప్పి గాయం కట్టాడు. గాయం చేసి ఆయన తట్టు తిరిగేటట్టు చేశాడు. మీకు కూడా చెప్తున్నాను ఈ మాట, జాగ్రత్తగా నుండి. మెరిసేదంతా బంగారం కాదు,
చూసిందంతా మందే కాదు, దేవుడు మనకి అంత ఇచ్చాలో అంత తీసుకొని తృప్తి పొంది దేవుడిని కనపరుద్దాం. తృప్తి పొంది దేవుడిని ఆశీర్వాదం తీసుకుందాం. మనం బలవంతంగా మనం డబ్బు రాకూడదు, దేవుడు ఇచ్చిందే రావాలి. మనం చాలామంది ప్రయాసపడుతున్నారు డబ్బుల కోసం. మీకు తెలుసా, డబ్బు మనమ్మడ పడాలి, మనం డబ్బు ఎమ్మడ పడకూడదు. అవునా కదా చెప్పండి? డబ్బు మనమ్మడ పడాలా, మనం డబ్బు ఎమ్మడ పడకూడదు. మనం డబ్బు ఎమ్మడ పడ్డామంటే ఒకటి సర్వలోకమంతా సంపాదించి వాడు ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? మనమ్మడ డబ్బు పడాలా. నేను వస్తా నన్ను ఉపయోగించుకో, యూజ్ మీ. ఇంకో మంచి మాట ఉంది, అది కూడా చెప్పి నేను ముగిస్తా. 128లోనే ఆ మాట ఉంది. మీరు అదే ఈసారి చదివి ఉంటారు. 4వ వచనం చదువు అమ్మా. ఏం చేస్తారంట? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడింది. ఎలాగ ఆశీర్వదించబడతాడు? నీకు భార్య రావటం ఒక అదృష్టం. భార్య నువ్వు తృప్తి పొంది బిడ్డలు కలగటం దేవుడి యొక్క ఇచ్చిన గిఫ్ట్. ఆ గిఫ్ట్ని పాడైపోకుండా చెడిపోకుండా పెంచడం మీ యొక్క గిఫ్ట్. పుత్రుడు పుట్టినప్పుడు పుట్టదంట పుత్రోత్సాహం. వాడు పుత్రుడు పుట్టినాక పెరిగినాక పెద్దవాడు కీర్తి ప్రశంసలు తెచ్చినాక అప్పుడు పుట్టిద్దంట పుత్రోత్సాహం. కొంతమంది పిల్లలు పుడుతుంటే ఏడుస్తున్నారు జనాలు. ఇట్లాంటి వాడు ఎందుకు పుట్టాడు, ఇట్లాంటి అమ్మాయి ఎందుకు పుట్టిందని. లేదా మీరు అన్నట్లేదా వార్తలు? మన బిడ్డలు మనకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం మొరపెట్టాల. ఇలా వాక్యాల్లో మనం చూస్తాం. నువ్వు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలా? మొరపెట్టాలా. ఇంకో మంచి మాట కూడా ఉంది, అది కూడా చూద్దాం. 3వ వచనం చదవాలి. ఎలాగుండాలంట? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండి, నీ భోజనపు వల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె వర్తిల్లాలి. ఇంకొక మంచి మాట రాయబడి ఉంది. ఆ మాట ఎలా ఉందో చూసారా? ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఇలా రాయబడి ఉంది ఆ మాట. నిశ్చయముగా నీకు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు, నీకు ధనిడవు, నీకు మేలు కలగదు. మన బిడ్డకి మేలు కలగాలంటే, ధన్యత కలగాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభువా నాకు ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు. ఇంకా ఏం చేయాలో కూడా చెప్తా. 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. బాబు ఇప్పుడు ఎన్నో నెల, ఎన్నో సంవత్సరం? 4 సంవత్సరాలు నిండిపోయి 5వ సంవత్సరంలో ప్రవేశించాడు. 5వ సంవత్సరం నిండిపోయి 6వ సంవత్సరంలో ప్రవేశించాడు. 5 సంవత్సరాలు కరుణించి కాపాడిన దేవా నీకు కృతజ్ఞతలు. 6వ సంవత్సరంలో ప్రవేశింపజేశావు. ఈ యొక్క సంవత్సరం కూడా నీ కృపాక్షేమాలు నా బిడ్డతో ఉంచని ముందుగా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, తల్లిదండ్రుల సేవకుడు ప్రార్థన చేయాలి. ఎందుకని మన పిల్లలు దేవుడి దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. తెలియజేయబడినటువంటి సత్యాన్ని మనం గ్రహించి ముందుకి సాగుదాం. దేవుడి మంచి మాటలు తీసుకుని గాక నేను ప్రార్థన చేసి మీకు సమయాన్ని ఇస్తాను. మహాపరిశుద్ధుడును ప్రేమ పరలోకమందున్న మా తండ్రి, నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు, విలువైన మాటలకై వందనాలు, మేలు కలిగే మాటలకై వందనాలు. నైనా యోబు గ్రంథంలో అన్నావు, నిజముగా నీ మాటలు మేము ఆలకించి సేవిస్తే మా దినాలు సుఖముగా వెళ్ళముచ్చుతాం, మా సంవత్సరాలు సుఖముగా వెళ్ళముచ్చుతాం. అలా ఉండినట్లు ఈ కుటుంబానికి శుభం కలుగును గాక. రాజుని, తన సతిమణిని, తనకిచ్చిన బిడ్డలను దీవించుము, ఆశీర్వదించుము. నైనా ఈ దినాల్లో వారికి దీర్ఘాయుష్ని ఇవ్వండి, వారికి ఇవ్వండి, వారి కుమారుడికి కుమార్తెకి ఇవ్వండి. ఈ పుట్టినరోజు పండుగ చేసుకోవడానికి వచ్చినటువంటి వినినటువంటి సహోదరులను కూడా దీవించి ఆశీర్వదించండి. అందరి మీద నీ సన్నిధించమని, ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు.